ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. వైజాగ్ వెళ్లేందుకు 40 మంది ప్రయాణికులు రాయల్స్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి హయత్ నగర్కు తీసుకెళ్లే పికప్ బస్సు అర్ధరాత్రైనా రాకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే పడిగాపులు కాశారు. ట్రావెల్స్ ఆఫీసుకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడంతో ఆందోళనకు దిగారు. ఆఖరికి రాత్రి 2 గంటల సమయంలో బస్సు రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ले लिया सर, कल टीवी में आएगा। హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి రాయల్ కోచ్ ట్రావెల్స్కి మేము బుక్ చేసుకున్నాం. 9:30కి కేపీహెచ్బి రిపోర్టింగ్ అన్నారు. అక్కడికి వచ్చి 10:30కి వచ్చింది. 10:30కి వచ్చింది కూడా అది వెంటనే వెళ్ళిందంటే నాన్ ఏసీ బస్సు ఇది అది ముందు ఇది వచ్చింది. అది వచ్చిన తర్వాత మమ్మల్ని నుంచి పికప్ అని చెప్పేసి ఎల్బీ నగర్ వరకు అన్నారు. కానీ వాళ్ళ నుంచి పెద్దంబర్పేట వరకు తీసుకొని పోయి గంటన్నర సేపు 12:30 వరకు అక్కడే ఉన్నాం. లేడీస్ ఉన్నారు. ఎంత ఇబ్బంది పడ్డారండి. ఫోన్ చేస్తే వాళ్ళ కస్టమర్ వాళ్ళందరూ ఫోన్ స్విచ్ ఆఫ్. 10:55 నిమిషాలకు మాకు బస్ టైం చెప్పారండి. అప్పటి నుంచి 1 గంట వరకు అలా ఫోన్ చేస్తానన్నా ఒక్కరు కూడా ఫోన్ ఎత్తడం లేదండి. ఈ బస్సు మధ్యలో పంపించాడండి. ఆ మధ్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఆగిపోయిందండి. ఆయన ఏమో రావటం లేదండి. పోలీస్ స్టేషన్కి వచ్చి మేము ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యామండి.